వర్షంలో మేమైతే ఏమంటారు దీన్ని ఒక రిసార్ట్ ఓపెనింగ్కి వచ్చినాం అన్నట్టు. దీక్షిత ఒక హాయ్ చెప్పి ఇక్కడ. అంటే ఇంకా పని కూడా ఏం పూర్తి అవ్వలేదంట, కాకపోతే ఈరోజు మంచి రోజు అని చెప్పి ఓపెనింగ్ పెట్టుకున్నారు. ఇది మాకు తెలిసిన ఆంటీ వాళ్ళు, మా కాలనీలో ఆంటీ వాళ్ళ రిసార్ట్ అన్నట్టు. ఈ వర్షం ముసురులో మేము ఒక రిసార్ట్ ఓపెనింగ్కి వచ్చాం, కానీ చాలా ప్రశాంతంగా ఉంది. వ్యూ మాత్రం చాలా బాగుంది. చెప్పినా కదా ఇంకా పనులు ఏం పూర్తి అవ్వలేదు, మంచి రోజు అని చెప్పి ఈరోజు ఓపెనింగ్ పెట్టుకోరు అన్నట్టు. హాయ్ ఆంటీ. ఎస్, మిమ్మల్ని తీస్తున్నా. రిసార్ట్ ఓపెనింగ్ అని చెప్పిన కదా ఆంటీ వాళ్ళది వీళ్ళది అన్నట్టు. ఇది మొత్తం కిచెన్, ఇది మొత్తం కంప్లీట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు టైం వచ్చి 1 చెప్పిరు, 1 o'clock వరకు అని చెప్పి, కానీ మేము వచ్చేసరికి ఎంత అయిందంటే 2:30 అయింది. అందుకు ఇంకా లేట్, ఇంకా వర్క్ కంప్లీట్ అవ్వలేదు, వర్క్ చేస్తూనే ఉన్నారు. ఈరోజు మంచి రోజు కాబట్టి ఈరోజు ఓపెనింగ్ అనేది పెట్టుకున్నారు అన్నట్టు. మీకు కాసేపు అయిన తర్వాతకి మొత్తం వ్యూ ఎట్లా ఉందనేది నేను మొత్తం వీడియో చూపిస్తాను. ప్రజెంట్ ఇప్పుడు మా బ్యాచ్ అందరిని ఒకసారి కలవాలి కాబట్టి నేనైతే అక్కడికి వెళ్తున్నాను అనమాట. ఆంటీ ఇక్కడ ఇప్పుడు చూడండి, మేము వచ్చేదాకా కూడా కనీసం ఆకుంటూ వచ్చేసి చూడు. సర్దా మేమే లేటుగా వచ్చినాం అంటే మాకన్నా లేటుగా వచ్చారు. ఇంకా సరిత ఇంకా వజ్ర. లొకేషన్ అయితే సూపర్ ఉంది కదా. ఇప్పుడు మేము చిన్న ఫోటోషూట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం. మా బ్యాచ్ మొత్తం వస్తున్నారు అన్నట్టు ఫోటోషూట్ కోసం. చిన్న ఫొటోస్ మరి కాదు. లొకేషన్ అయితే చాలా బాగుందండి. ఇంకా మొత్తం కంప్లీట్ అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. మేము రావడం చాలా లేటుగా వచ్చినాం. ముందు పూజ టైంకి వద్దామని చెప్పి అనుకున్నాం కానీ కుదరలేదు అన్నట్టు. అసలు వర్షం చూసిరా ఎట్లా వస్తుంది, పైన ఎట్లా ఉంది వ్యూ పాయింట్ అనేది మొత్తం చూద్దాం అన్నట్టు. పైనుంచి అయితే ఇంకా లొకేషన్ చాలా బాగుంటుంది అనుకుంటా. ఆకుకూరలు ఎక్కడ పోయినా కానీ మనకు ఆకుకూరలే కనిపిస్తాయి ముందు కదా. ఇది మొత్తం చుక్కకూరనా? తెంపుకొని పోదామా మనం ఫంక్షన్కి వచ్చిన జ్యోతి. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం అసలు ఎక్సలెంట్ ఉందండి, చాలా అంటే చాలా బాగుంది. సిటీకి అవుట్కట్స్ లో ఉంది. ఇది నాదర్గుల్ కదా జ్యోతి. గుర్రంగూడ నుంచి కొంచెం లోపలికి రావాల్సి ఉంటుంది, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర. మనం ఇక్కడ ఇంకా ఈసారి గోరింటాకు, ఇంకా శ్రావణ మాసానికి సంబంధించినవి, ఇంకా ఏమంటారు వాటిని, వనభోజనాలు, వాటన్నిటికీ మనం ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎవరికన్నా ఈ ఫంక్షనల్ కాదు, ఇది రిసార్ట్ కావాలంటే నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తా పైన. ఖచ్చితంగా మనకు తక్కువ రేట్కే ఇస్తారు కాబట్టి మీరు కూడా బుక్ చేసుకోండి. మొత్తం బర్త్డే ఫంక్షన్స్కి ఇట్లా చాలా బాగుంటుంది. ఇంకా మా వారు వజ్ర వాళ్ళ హస్బెండ్ శ్రీను మంచిగా తిన్నారు, ఇక్కడ రిలాక్స్ అవుతున్నారు. ఒకసారి హాయ్ చెప్పుకోండి ఇక్కడ. మరి నెక్స్ట్ టైం ఇది మనం బుక్ చేసుకోవాలి, మనం ఏదైనా ఫంక్షన్ చేసుకున్నా కానీ. కాలనీ మొత్తానికి ఫ్రీ కాదు.
కాకపోతే మనకు కొంచెం తక్కువ ప్రైస్ ఉంటుండొచ్చేమో. ఇంకా ఈ స్టేజ్ కూడా కంప్లీట్ అవ్వలేదు, ఇంకొంచెం టైం పట్టితుంది అనుకుంటా కదా. వేదిక ఫార్మ్స్ అండ్ రిసార్ట్స్ బుకింగ్స్ ఓపెన్. వేదిక వేదిక వేదికనా? ఓకే. వేదిక చుట్టూతా మస్తు పంట పొలాలు. చుక్కకూర అవైలబుల్. చుక్కకూర అవైలబుల్. చుక్కకూర, పాలకూర, ఆకుకూరలు, మొత్తానికైతే ఆకుకూరలు. అక్కడ కూడా ఏదో రిసార్ట్ ఉన్నట్టు చాలా మంది ఉన్నారు. ఫస్ట్ ఆ ట్యాంక్ చూసి అదే వెళ్ళలేదు, ఈ ట్యాంక్ లేదు. పైన అన్నట్టు ఇది పై వ్యూ పాయింట్ మొత్తం ఇది మీకు చూపించడానికి వచ్చినాం అన్నట్టు. ఇంకా అక్కడ ఆ చివరి వరకు అక్కడ వరకు ఆంటీ వాళ్ళదేనట. దాని పక్కన ఇప్పుడు దీని పక్కన ఈ గోడ పక్క ఏమిటి మళ్ళీ ఇంకో ఫంక్షన్ హాల్ కడతారంట అక్కడ ఆ చివరి వరకు. మీరు కూడా కేరళకి వెళ్ళాలని చెప్పి అనుకునేటోళ్ళు బడ్జెట్ ప్రాబ్లం అయితే మాత్రం ఇక్కడికి రండి. కేరళ వెళ్ళాలనుకునే టైం ఉన్న వాళ్ళు వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి రండి, చాలా బాగుంటుంది. లొకేషన్ మొత్తం ఇదండి, చాలా బాగుంది. బాండాకి తమ్ముడు ఉన్నాడా? మనసు విప్పి చెప్పండి.